వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఉగాది పచ్చడికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారో తెలుసుకుందాం. అలాగే ఉగాది అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అయితే ఈ ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఉగాది పచ్చడికి ఎందుకంత ప్రాధాన్యత పెరిగింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పండుగ హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు పండుగ జరుపుకొనున్నారు. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. వివిధ ఆచారాలు, సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఉగాది చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన లేదా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. అలాగే ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచి జరుపుకుంటున్నాం. చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలామంది నమ్ముతున్నారు. ఈ రాజవంశం 230 BC నుండి 220 AD వరకు ఉంది. మీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాల్లో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు కూడా ఉన్నాయి. అలాగే ఉగాది పండుగ అంటే సృష్టి ఆరంభం అని కూడా అంటారు. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా వస్తాయి. వీటిని ఆది, ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయన మధ్య సంయుత యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పంతులు గారు చెబుతున్నారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు లేదా వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతున్నారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. అలాగే నూతన ఉత్సాహానికి కూడా సంకేతం ఈ ఉగాది పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు. ఈ పండుగ కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు. ఇప్పుడు ఉగాది పండుగలో ఉగాది పచ్చడి విశిష్టత ఏమిటనేది తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనానికి కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. తెలుసుకున్నారు కదా ఉగాది పండుగ ఎలా మొదలైంది, ఉగాది చరిత్ర ఏంటి, అలాగే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటి అనేది. అలాగే ఉగాదికి ప్రతి ఏడు కొత్త పేర్లు ఎందుకు పెడతారు, అవి ఎలా వచ్చాయి అనేది తెలుసుకుందాం. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాది నాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశారని చెబుతారు. ఇక ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అన్నదాన్ని కూడా చాలామంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు. కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని, మరి కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని, ఆ పేర్లు ఇవి అని చెబుతారు. ఇక ఇంకొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యలో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని, వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. ఇలా ఎవరికి తోచింది వారు ఉగాది అని పేరు రావడానికి ఉన్న కారణాలను చెబుతూ ఉంటారు. అలాగే మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంధ్ర, కర్ణాటకలో ఉగాది అని, మహారాష్ట్రలో గుడి పడ్వా అని, తమిళ్లో పుత్తాండు అని, మలయాళీలు విషు అని, పంజాబీలు వైశాఖి అని, బెంగాలీలు పోయిలా బైసాక్ అని,
అస్సాంలో బిహు అని, కేరళ కోళ్ల వర్షం అని ఈ విధంగా పేర్లు పెట్టి పిలుచుకుంటారు. ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం కూడా చేస్తారు. తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవచ్చు మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే 5 అంశాలను ప్రస్తావిస్తారు. ఉగాది గురించి పూర్తిగా మీకు తెలియచేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేదైనా మీకు తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్.